విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. అంటే అనుకుంటే సాధించలేనిది అన్నది దానికి నిర్వచనం వీళ్ళనమాట. వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడడమే కాదు, మనం కూడా ఎందుకు నిర్మించొద్దు, మనం కూడా మూవీని ఎందుకు ప్రొడ్యూస్ చేయొద్దు, మనం కూడా ఎందుకు నటించొద్దు అన్న మైండ్లో రావడం జరిగింది. సినిమాలు చూసినప్పుడల్లా వాళ్ళు కూడా ఊహించుకునేవారట, మనం కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అండ్ మనం కూడా నటిస్తే ఎలా ఉంటుందని. అలా అని అనుకుంటుంటారు చాలామంది. మన వల్ల ఏమవుతుందిలే, మనకే ఎవరు తెలుసులే సినిమాలో అనుకొని వెనక అడుగు వేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడుకుంటే, ఏదో రిచ్ ఫ్యామిలీ నుంచి కాదండి, వాళ్ళు కూడా రెక్కాడితే డొక్కాడేదని ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఏదో కాస్తో డబ్బులు కూడబెట్టుకున్న డబ్బుల్ని వాళ్ళు సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ సినిమా వాళ్ళు ఎవరు తెలియదు కదండి. కానీ పెద్ద ఆర్టిస్టులతోనే మూవీ కూడా తీయడం జరిగింది. వాళ్ళే స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. అండ్ వీళ్ళు అసలు సినీ ప్రస్తావన ప్రొడ్యూసింగ్ ఎందుకు చేయాలనిపించింది, అండ్ మూవీ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఒకటి అడుగుతానమ్మా నరసమ్మ గారు, మీరు సినిమాలకు పోయేటోళ్ళు కదా, సినిమాలు పోయేవాళ్ళు చూడడానికి. సినిమాలు పోయేదాన్ని లోపటికే కాదు, సినిమాలు చూడడానికి. ఓకే, చూడడానికి వెళ్ళినప్పుడు ఏమనుకునేవారు మీరు? ఈ సినిమా అందరు చేస్తున్నారు కదా, వాళ్ళు మనాల మనుషులే కదా, చేద్దామని అది ఒక దృష్టిగా ఉంది. అందుకని చేపించుకున్నాం. ఇప్పటికి ఈ రోజుకి గట్టెక్కించుకున్నాం, ఆ సినిమా కావాలి అని బాగానే. ఓకే అంకుల్, మీకు కూడా నాటక రంగంలో ఇంట్రెస్ట్, మీరు కూడా నేర్చుకునే స్టేజ్ కు కొంచెం ఉండేవాళ్ళని అన్నారు. ఎందుకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మీకు ఇది? నాకు లేదు సార్ ఇంట్రెస్ట్ సినిమాలంటే. నాకు మనం చూసేదానికే సరిపోము. ఓకే, నా లెక్క ప్రకారం వ్యవసాయం అయితే ఎంతైనా చేసుకుంటాము, ఏమైనా పండిస్తాము అనేది నాకు బాగా దృష్టి ఉన్నది. ఏమేదో సినిమా చూసినాను, నేను ఆ సినిమా తీయాలని కొన్నాళ్ళు గొడవ పెట్టుకొని అట్టడి చేసి సినిమాకే ముహూర్తం పెట్టించింది ఆమె. నాకైతే వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే చాలా వరకు అమ్మ ఈ ఏజ్ లో మనం ఏమనుకుంటాం అంటే, డబ్బులు మన దగ్గర ఉండాలి, రేపు పిల్లలు మనకు చూస్తారో లేరో, మంచిగా ఉండాలని అనుకుంటారు కదా. మీరు కష్టపడ్డ డబ్బులన్నీ సినిమాకి పెట్టేశారు కదా, ఏ ధైర్యంతో పెట్టారు? చేయాలని పెట్టాం డబ్బులు. ఎంత కష్టం చేసినా గానీ ఎవరికి తెలియము కదా. పొలము, బర్రెలు, మేకలు ఇన్ని రకాలు చేస్తాం, కొండ పోయి గడ్డి తెస్తాం, అన్ని తెస్తాం. ఇవన్నీ చేయగలేదు, ఇది ఎందుకు చేయలేమని చెప్పి పట్టుదలతోటి వదరా 20 సంవత్సరాల మించి డబ్బులు దాచి సినిమా చేపించుకున్నా. ఈ రోజుకి 20 సంవత్సరాల కష్టం ఇది. ఇప్పుడు 20 సంవత్సరాల కష్టం, 8 సంవత్సరాల మించి ఇది మళ్ళీ చేయటం. 30 సంవత్సరాలు అయింది మొత్తం డబ్బులు దాచింది అయితే, ఈ సినిమా చేసింది అయితే. 8 సంవత్సరాలు వెళ్ళి 9వ సంవత్సరం మేము సినిమా మొదలుపెట్టి. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుందా? మా దగ్గర డబ్బులు లేక ఉన్నప్పుడు సంపాదించుకొని, కష్టం చేసి, రైతు పని చేసుకొని, కూలి పని చేసుకొని రూపాయి సంపాదించుకోవటం, కొంచెం కొంచెం చేయించుకుంటా ఈ రోజుకి సినిమాకు పూర్తి చేశాం. బాహుబలి కన్నా ఎక్కువ కదా, ఎక్కువ సంవత్సరాలు ఇది. 8-9 సంవత్సరాలు అంటే. ఫస్ట్ మీరు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఉండే అమ్మా మీ దగ్గర అమౌంట్? దగ్గర అన్ని అప్పుడు దాచి పెట్టుకున్న డబ్బులు ఒక 1,00,000 అటు ఇటు 30 దాకా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి చూపించే వరకు 30. అప్పుడు తెలీదు ఎంత ఉంది, రోజు వేసేవి కదా అవి. అవునవును. బర్రెపాడి చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మల్లెపూలు, కూరగాయలు అన్ని అమ్ముతా నేను. అన్ని అమ్ముకుంటా రూపాయి దాచి పెట్టా. ఏ రోజు ఎండాకాలం బర్రెలు చేసినాక ఏం పని ఉంది మాకు. అప్పుడు పూలు కూడా ఒక తోటలో పూలు నాటుకొని, బంతి పూలు గాని, మల్లె పూలు గాని, కూరగాయలు గాని, ఇట్లాంటి మొత్తం సంవత్సరం నాటుకుంటాం. అన్ని అమ్ముకుంటాను, ఎత్తున పెట్టుకొని అమ్ముకొని పొదుగుకి వరకు వదరా 1000 రూపాయలు సంపాదన వస్తుంది నాకు. ఆ 5 రూపాయలలో వాళ్ళకి కొంచెం ఇస్తా, కొంచెం నేను ఎండాకాలం టైంలో కూడా మంచి మే నెలలో కూడా మల్లెపూలు తీసుకొచ్చి అమ్ముతా. నేను బాగా కష్టం చేసా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కష్టమే. ఇవన్నీ సినిమాకే పెట్టేశా. ఎవరు పెట్టరు అని కూడా నాకు ఆలోచన లేదు. అందుకు కాబట్టి సినిమా పెట్టి ఇప్పటికి సంసార బొడ్డ రాదు నాకు. అది కూడా దానికి కూడా ఇంటి తాకట్లు పెట్టి కూడా తీసుకొచ్చి అది కూడా పూర్తి చేసుకున్నాం. ఇల్లు కూడా తాకట్టు పెట్టారు? పెట్టి తెచ్చుకొని అవి కూడా పూర్తి చేసుకున్నాం. సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ కూడా వచ్చేసింది. ఏ సర్టిఫికేట్ ఏదో ఇచ్చారు మేడం గారు. బాగా మాట్లాడి నన్ను ఏలు ముద్ర వేయమన్నది, సంతకం పెట్టమని పేపర్ పెన్ ఇచ్చింది. నాకు చదువు లేదమ్మా అన్న. అందరు నవ్విండ్రు పక్క నవ్వితే, మేడం నాకైతే లేదు చదువు అంటే, నువ్వు ఎందుకు చేసావమ్మ సెలవు అని అడిగింది. నాకేదో చేయాలనిపించింది. బెమ్మంగారు జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, ఈ పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసిన నుంచి వాళ్ళు చేయగల మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చేయబుద్ధి అయింది. చేపించుకున్నా మేడం అంటే, నువ్వు చేసినావంటే చాలా హ్యాపీగా ఉందమ్మా మాకని చెప్పి ఏలు ముద్ర వేసాను నేను.
బాగా మాట్లాడింది ఆమె కూడా నాతో. అంకుల్ ఇప్పుడు అమ్మ చెప్పడం జరిగింది కదా నేను సినిమా తీస్తా అన్నప్పుడు, మీరు అప్పుడు ఏం చెప్పారు అమ్మకు? సినిమా తీద్దామంటే సినిమా తీసేది కాదు, చూసేదానికి కూడా మనకి సరిపోం. మనము ఏదన్నా ఎప్పుడన్నా కాబట్టి సినిమా చూసొస్తుందో లేకపోతే నేను కూడా తీసిపోతాను సినిమా చూసొద్దాం కానీ తీయాలనేది ఆలోచన పెట్టుకోకుండా అరిచిన, చాలా సార్లు అరిచిన. ఒకసారి ఇంకా గట్టిగా మండికేసింది, నీకు పని లేదు, నువ్వేమి పెట్టవద్దు, నా డబ్బులు ఉన్నాయి, నువ్వు సినిమా తీయాల్సిందే, సినిమా అయితే నాకు ఖచ్చితంగా తీసి చూపించాల్సిందని గట్టిగా మాట్లాడాను. ఇంకా అరిచినాక మేలకుండా ఉన్నది. మనకి ఎవరు ఊర్లో ఏదో సంబరం జరుగుతుంటే కెమెరాలో అందరూ వచ్చారండి. అక్కడ వాళ్ళు ఏమో పూలు అమ్మలు పోతే వాళ్ళ గుడికాడ కానొచ్చి అయ్యా సినిమా తీయాలంటే ఎట్ట వద్దని వాళ్ళని అడిగిందంట ఎంబై. మా సినిమా తీయాలంటే చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా అవుతాయి. పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, దానికి మితం లేదు. ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏదన్నా ఉన్న రూపాయిని బాగా ఫోటోలు తెస్తాం, ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ప్రశాంతంగా ఉంటే ఈ సినిమా అనేది పెట్టుకోవద్దని వాళ్ళు అప్పుడే చెప్పాను. అప్పుడు చెప్పినా కానీ ఏమో నాకు ఎట్లా చేయాలా ఏం సంగతాలు విమర్శలు అని అడిగి మమ్మల్ని మొండిపోటు పట్టింది. ఇంకా ఓకే, షార్ట్ ఫిలిం అని పోతే పెద్ద సినిమానే పట్టింది. అప్పంచలి పట్టుదల మంచిగా అప్పు పట్టుదల. ఒక ఫైర్ వేయాలా నేను అంటాను అనుకో, అది వద్దు అంటది, అది పండదు. మళ్ళీ లేకపోతే ఒక ఎద్దులు కొనాలి, ఈ జత కొంటాను మంచి ఎద్దులు నాకు తగిలినాయంటే ఆ వద్దు అంటది. అవి తెచ్చినా ఈ మధ్యలో మళ్ళీ అమ్ముకోవాల్సింది. నేను ఏ పైన నా నోటికుండా చేయాలంటే అది ఏ పని గుమ్మల పని కూడా మనకి చేతికి వస్తుంది, లేకపోతే రాదు.